వెనుకటికి ఒక మహిళ మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడి కోడలు నవ్వినందుకు ఎడిసిందట. అట్నే ఉంది ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందినటువంటి మహమ్మద్ యూనిస్ కథ. సో ఆల్రెడీ బంగ్లాదేశ్ లో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత పెరుగుతుంటే ఒక సైడు ఎప్పుడు చూసినా అల్లర్లు, నిరసనలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టి మహమ్మద్ యూనిస్ మాత్రం ఎప్పుడు చూసినా భారతదేశంతో ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుదామా, ఎప్పుడు భారతదేశాన్ని బదనాం చేద్దామని చూస్తుండు. సో దీనికి ప్రతిఫలంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఆగిపోయే దిశగా పనులు ఆగిపోతున్నాయి అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. షేక్ హసీనాను దేశం దాటించిన తర్వాత ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనిస్ తీసుకొచ్చి గద్దె కూర్చొని పెడితే ఈతన దేశాన్ని డెవలప్ చేసుకుంటా ముందరికి తీసుకుపోతారు అనుకుంటే ఈయన చేసే పనులు చేయబట్టి, అంటే కూసున్న చెట్టునే నరుక్కున్న విధంగా ఈతన చేసినటువంటి చర్యలు చేయబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ప్రస్తుతం బాధపడే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మామూలుగా బంగ్లాదేశ్ కు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇటు భారతదేశంతో రష్యాతోని సన్నిహితంగా ఉండడం, మంచి సంబంధాలు పెట్టుకోవడం. సో ఇంకోటి ఏంటంటే చైనా. సో ఈ బంగ్లాదేశ్ లో ఈ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు దేశాలను పక్కకు పెట్టి అటు చైనాతోని చేతులు కలిపిండు. సో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అసలు ఎలక్ట్రిసిటీ ఉత్పాదక అనేది చాలా తక్కువ. ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఉండదు. కాకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళకు చాలా అవసరం. ఇప్పుడు బంగ్లాదేశ్ కు ఏదన్నా ఇన్కమ్ వస్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ కంపెనీల వల్ల, గార్మెంట్ కంపెనీస్ వల్ల. సో అక్కడ తయారైనటువంటి దుస్తులు చాలా, అంటే వేరే వేరే దేశాలకు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి డాలర్ల రూపంలో వీళ్ళు ఇన్కమ్ అనేది ఆర్జిస్తూ ఉంటారు. సో దానికి వీళ్ళకు కరెంట్ కావాలి. కాకపోతే అక్కడ కరెంటు లేదు కాబట్టి మన భారతదేశం నుంచెల్లే వీళ్ళు కరెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు. దానికి కొన్ని బిలియన్ డాలర్ల రూపాయలు అనేది భారతదేశానికి కట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశం నుంచి వాళ్ళకు, అంటే బంగ్లాదేశ్ వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అనేది పంపివ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సో మరి ఇట్లయితే కాదరా అని చెప్పేసి బంగ్లాదేశ్ లో ఏం చేసిర్రు, ఇటు భారతదేశంతో అటు రష్యాతోని మాట్లాడి ఈ రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేసిర్రు. సో ఇది 2017లో స్టార్ట్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ దాదాపు 2400 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ఉత్పాదకత చేయడం అనేది దాని ఉద్దేశం. సో దీని ద్వారా బంగ్లాదేశ్ లో దాదాపు 9 నుంచి 20% కరెంటు అవసరాలు అయితే తీరుతాయి. సో 2017లో స్టార్ట్ అయింది, 2025 వరకు ఇది కంప్లీట్ కావాలి. సో దీనికి రష్యా సహాయం తీసుకున్నారు. సో రష్యా నుంచి వెళ్ళి దాదాపు $12 బిలియన్ అమౌంట్ అనేది అది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఉత్తపుణ్యానికి ఏం కాదు, దాదాపు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు రీపే చేయాలి, అంటే మళ్ళీ వడ్డీతో సహా వీళ్ళు కట్టాలి. సో ఇప్పుడు ఏమైంది కథ, ఈ మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత సో దగ్గర అంటే వీళ్ళకు సహాయం చేసే వాళ్ళందరినీ దూరం కొట్టుకునే సిచ్యువేషన్ వీళ్ళు తన ఎత్తుండు. సో ఆస్ట్రేలియా వంటి దేశాలు బంగ్లాదేశ్ ఏంటంటే ఈ గార్మెంట్ కంపెనీలు డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, సో వాళ్ళకి సహాయం చేయడానికి ఆస్ట్రేలియా కొంత అమౌంట్ ఇస్తూ ఉండే, టెక్నాలజీ ఇస్తూ ఉంటుండే. సో వాళ్ళని దూరం చేసిర్రు. సో ఈ మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత అనేక విభేదాలు రావడం జరిగింది. ఎప్పుడు చూసినా కానీ ఈ పశ్చిమ బెంగాల్ ను బంగ్లాదేశ్ కలిపేయడం, లేకపోతే 7 సిస్టర్స్ ను భారతదేశం నుంచి వేరు చేస్తామని చెప్పడం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ తోని చైనాతోని సత్సంబంధాలు పెట్టుకోవడం, లేదంటే అక్కడ నుంచి అక్రమ చొరబాటుదారులు రావడం, ఇక్కడ జరిగే పేరులకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కారం కావడం. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందుకోసమనే ఇప్పుడు మొన్న ఆ మధ్యలో బంగ్లాదేశ్ లో విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి. సో వరదలు వచ్చిన తర్వాత ఈ పవర్ ప్లాంట్ పనులు అనేది ఆగిపోయినాయి. సో మళ్ళా వరదలు ఆగిపోయిన తర్వాత కూడా ఆ పనులు స్టార్ట్ కాలేదు. సో ఎందుకంటే ఈ పవర్ ప్లాంట్ లో పనిచేసేది ఎవరు అంటే అక్కడ టెక్నీషియన్లు, ఇంజనీర్లు, తర్వాత లేబర్లు, చాలా వరకు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు, తర్వాత ఇండోనేషియా వాళ్ళు. సో వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా వాళ్ళకు పని చేసి పెడుతుంటారు. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి పనులకు, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేయడం, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల దృష్ట్యా సో మనం పానాలకు తెగించి ఇక్కడికి వచ్చి వీళ్ళకి పనిచేస్తే వీళ్ళేమో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు అని చెప్పి అక్కడ ఉన్న పెద్ద పెద్ద టెక్నీషియన్లు, ఇంజనీర్లు, తర్వాత వర్కర్లు అందరూ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్ నుండి పెట్టి జెండా ఎత్తేసారు, అంటే మొత్తం మీద భారతదేశానికి వచ్చేసారు. సో అక్కడ పనులు ఆగిపోయినాయి. సో ముందు నుంచి వెళ్ళి సహాయం చేస్తున్నటువంటి, ఇప్పుడే కాదు, బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇక్కడ నుంచి సైనికులు వెళ్ళి చాలా వరకు సహాయం చేయడం జరిగింది. తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక విషయాల్లో భారతదేశం బంగ్లాదేశ్ కు సహాయం చేసింది. కాకపోతే అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ ఎప్పుడు చూసినా భారతదేశానికి కయ్యానికి కాలుదవుతుంది. సో దీనివల్ల ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారో, ఎన్ని కలలు కన్నారో ఈ రూప్పూర్ పవర్ ప్లాంట్ గురించి, సో అది ఆగిపోయే సిచ్యువేషన్లు అయితే కనబడుతున్నాయి. సో ఇది కూడా ఆగిపోయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళకు కరెంట్, అంటే పవర్ సప్లై కూడా ఆపేసారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి కథలు ఒకటైతే వీళ్ళు అమౌంట్ చెల్లిస్తలేరు, బకాయిలు బాగున్నాయని చెప్పేసి ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించి అదాగిపోయింది. తర్వాత వీళ్ళు పవర్ సప్లై కూడా ఆపేసారు. భారతదేశం నుంచి ఏదైతే ఆహార ఉత్పత్తులు అక్కడికి వెళ్తాయో, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయో, సో అవి కూడా ఆగిపోయినాయి. ఇటు పవర్ ఆగిపోయింది, ఆహార ఉత్పత్తులు ఆగిపోయినాయి, అటు నెట్ ఆగిపోయింది. సో మహమ్మద్ యూనిస్ తీసుకునే చర్యల వల్ల మొత్తం మీద అయితే బంగ్లాదేశ్
ఒక చీకటిమయంగా కాబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలే అతనికి ఎదురు తిరుగుతున్నారు. అసలు ఎందుకు భారతదేశానికి మనకు ఉన్నటువంటి విభేదాలు ఏంది? ఎందుకు భారతదేశంతో మనం ఇలాంటి సంబంధాలు తెంచుకుంటున్నాము? దీనివల్ల మనకే నష్టంగా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అక్కడ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. సో మరి అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ దిగిపోయి వేరే ప్రభుత్వం వచ్చి ఒకవేళ భారతదేశానికి సన్నిహితంగా ఉంటే ఓకే, లేదంటే బంగ్లాదేశ్ మరో శ్రీలంక లాగా మరో పాకిస్తాన్ లాగా మారే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? మహమ్మద్ యూనస్ తీసుకున్నటువంటి చర్యలకు, బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి పనులకు భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.